మేరా భారత్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రాణం అప్పటి నుంచి. పవన్ కళ్యాణ్ ఒకటే కోరుతాను, రాబోయే రోజుల్లో పక్షం ఇక్కడ రావాలి సార్, మీరు పార్టీ కార్యాలయం తెరవాలి, ఇక్కడ జాయినింగ్ కమిటీ వేయాలి, మీకు ఇక్కడ మన కర్ణాటక నుంచి ఫస్ట్ జెండా రాయచూరు నుంచి రావాలని నేను కోరుతున్నాను సార్. రాబోయే 5 సంవత్సరాల్లో రాయచూరు కర్ణాటకలో పార్టీ జనసేన పక్ష జెండా ఎగురుతుందని కాళ్ళ ఎగరేసుకుని చెప్తున్నాను. ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ಇವತ್ತೇನಪ್ಪ ಅಂತಂದರೆ ರಾಯಚೂರು ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಕಾರಣ ಇಲ್ಲಿ ಆದಂಥ ಒಂದು ಯುನಿಟಿ. ಇಷ್ಟು ದಿನ ನಾವೇನು ಮಾಡ್ತಾಯಿದ್ವಿ, ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿ ಎಲ್ಲರೂ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಸಲುವಾಗಿ ಕೆಲಸ ಮಾಡೋದು ಎಲ್ಲ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ಹೀಗೆ ಪುರಸಭೆ ಇಟ್ಟಿರೋ ಕಾರಣ ಏನಂತಂದರೆ ನಮ್ಮದೇ ಆದಂಥ ಒಂದು ಟೀಮ್ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿಕೊಂಡು ನಾವೇ ಆಗಿ ಒಂದು ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಮುಂದೆ ಜನಸೇನಾ ಪಕ್ಷಕ್ಕೆ ನಾವು ಸಾಥ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಸಾಥ್ ಕೊಡಬೇಕು. ಆಮೇಲೆ ಯಾವುದೇ ಆಗಲಿ ನಿರ್ಭಯವಾಗಿ, ನ್ಯಾಯಕ್ಕಾಗಿ, ಆಮೇಲೆ ನಿಷ್ಕಲ್ಮಶವಾಗಿ, ಜನರಿಗಾಗಿ, ಜನಸೇವೆಗಾಗಿ ಜನಸೇನಾವನ್ನು ನಾವು ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಮಾಡಿದ್ದೀವಿ. ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಜನಸೇನಾ ಪಕ್ಷ ಕಡೆಯಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು. ಈ ಟೀಮ್ ಉದ್ದೇಶ ಏನು ಅಂತಂದರೆ, ನಾವು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಯಾವುದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಯಾವ ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಒಳ್ಳೆ ಕೆಲಸಗಳು ಮಾಡಬೇಕು, ಏನಕ್ಕಾಗಿ ಮಾಡಬೇಕು, ಯಾವುದೇ ತಾರತಮ್ಯ ಇರಲಾರ್ದೆ ಸಮಾನತೆಯಿಂದ ನಮ್ಮ ಹಾನರಬಲ್ ಡೆಪ್ಯೂಟಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಶ್ರೀ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಅವ್ರಿಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತೀವಿ. ಏನಕ್ಕೆ ಅಂದರೆ ಅವರು ಏನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮಗೆ, ದಟ್ ಈಸ್ ಅ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆ್ಯಂಡ್ ಮೋಟಿವೇಶನ್ ಟು ಆಲ್ ಯೂತ್. ರಾಯಚೂರು ಜಿಲ್ಲಾ ಕಡೆಯಿಂದ ಸಕ್ಸಸ್ಫುಲ್ಲಾಗಿ ನಡೆಸ್ಕೊಡ್ಬೇಕಾಗಿ ಎಲ್ರಿಗೂ ವಿನಂತಿ ಮಾಡ್ಕೋತೀವಿ. ಇಲ್ಲಿ ಇವತ್ತೇನು ಜನ ಸಭೆ ಸೇರಿದ್ರು, 100ರಿಂದ 150 ಜನ ಸಭೆ ಸೇರಿದ್ದೀವಿ. ಇದು ಎಲ್ಲ ತಾಲೂಕು, ಜಿಲ್ಲಾ, ಹಳ್ಳಿಗಳಿಂದ ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಜನ ಸೈನಿಕರು ಯಾವುದೇ ಆಸೆ ಪಡಲಾರ್ದಂಗೆ, ಯಾವುದಕ್ಕೂ ಬಾನಿಸ ಆಗಲಾರ್ದಂಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅಂದರೆ ಇವರಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಕಿಚ್ಚು ಏನಂತಂದರೆ ಎಲ್ಲರಿಗೆ ಒಂದು ನ್ಯಾಯ ಬೇಕಾಗಿದೆ. ನ್ಯಾಯ ಅಂದರೆ ಈಗ ಯಾವುದೇ ಪಕ್ಷದ ಉದ್ದೇಶವಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ನಾವು. ನಮ್ಮ ಪಕ್ಷ ಉದ್ದೇಶ ಏನು ಅಂತಂದರೆ ನಾವು ನ್ಯಾಯ, ನಿಷ್ಕಲ್ಮಶತೆ, ಆಮೇಲೆ ಎಲ್ಲರಿಗೆ ಹೆಲ್ಪ್ ಆಗಬೇಕು, ಒಂದು ಒಳ್ಳೇದು ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಉದ್ದೇಶ ಕಾರಣಕ್ಕೆ ನಾವು ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಯನ್ನು ಇಲ್ಲಿ ರಾಯಚೂರಲ್ಲಿ ಒಂದು ಸಂಘ ಸಂಸ್ಥೆಯಿಂದ ನಾವು ಒಂದೇ ಆದಂಥ ಒಂದು ಯೂನಿಟಿಯಿಂದ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿ ಮಾಡೋಕ್ಕೆ ಹೊರಟಿದ್ದೀವಿ. ಇದಕ್ಕೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಜನಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಇದಕ್ಕೆ 5,000 ಆಗಿರ್ಬೋದು, 10,000 ಜನಗಳಾಗಿರ್ಬೋದು, ನಮ್ಮದೇ ಆದಂಥ ಒಂದು ಟೀಮ್ ಇರುತ್ತೆ. ಅದು ಡೆಫಿನೆಟ್ಲಾಗಿ ಸಕ್ಸಸ್ಫುಲ್ಲಾಗಿ ಆಸ್ ಎ ಜನಸೇನಾ ಪಕ್ಷದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಸಾಧಕರಾಗಿ ಮುಂದೂಡ್ತೀವಿ. ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು. నా పేరు తాయమ్మ, రాయచూరు మెడ్డిపేట. ನಾವು పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రాణం అప్పటి నుంచి. నాకు తోడము హ్యాండిక్యాప్ ఇది ఉండదు, కాళ్ళు ఏడకే కానీ దానికి అయ్యకేదు. మీరు ఇన్ని మాటలు ఏడాడ ఫంక్షన్ పెట్టిండొచ్చు, నాది ఇదే ఫస్ట్ వచ్చింది. నాకు గుర్తులేదు దానికోసమే. నా దోస్తు పిల్లగాడు నా ఇంటికాడ నుంచి తోలుకొని వచ్చాడే, నీకు పవన్ అంటే అంత ప్రేమ కదా నాయనకి దా ఏమనేది స్టేజ్ మీద చెప్పు వాళ్ళకి. జై జనసేన పవన్ కళ్యాణ్. మనమందరూ బాగుండాలి, అతని కోసము ముందుకు రప్పియాలి, అతన్ని మన రైతులకు రప్పియాలి. మన రైతులకి రప్పిస్తుందంటే మంది పేరు ఉంటుంది, అతనిది పేరు ఉంటుంది, మన రైతులకే పేరు ఉంటుంది కర్ణాటకకి. మా భాగంలో రాయచూరు జిల్లా జనసేన పక్ష సాధకర పూర్వభావి సభని కార్యక్రమం ఆయోజించినాము. దాదాపుగా 300 మెంబర్ వచ్చినారు, మంచి స్పందన ఇచ్చినారు. రాబోయే రోజుల్లో కర్ణాటక కూడా బలోపేతం చేయాలి. దాంట్లో మన బార్డర్స్, ఆంధ్ర తెలంగాణ బార్డర్ మధ్యలో రాయచూరు ఉంది, అక్కడ తుంగభద్ర, ఇక్కడ కృష్ణ ఉంది. మన రాయచూరు ప్రాంతం అంటే పవన్ కళ్యాణ్కి చాలా అభిమానులు ఉన్నారు. ఈరోజు మన జనసేన సాధకులు మీటింగ్లో మాట్లాడి ఒక్కొక్క సమస్య చెప్పినారు. ఈ భాగంలో కరెంట్ సమస్య ఉంది, మూలభూత సౌకర్య సమస్య ఉంది, స్కూల్ సమస్య ఉంది, ఉమెన్ సర్వే సమస్య ఉంది, చాలా సమస్యలు చెప్పినారు. వాళ్ళల్లో మేము ఒక బుక్లెట్ రాసుకున్నాము. ఇప్పుడు 300 ఈరోజు జనసేన సాధక మెంబర్షిప్ చేసినామంటే మాకు గౌరవంగా ఉంది. కర్ణాటకలో టోటల్ 5,500 మెంబర్షిప్ అయింది. మన రాయచూరు జిల్లాలో ప్రత్యేకంగా 800 మెంబర్షిప్ చేసినాము. అది మాకు గౌరవంగా అనిపిస్తుంది. చుట్టుముట్టు 90 కిలోమీటర్ దూరంగా వచ్చినారు. సిన్నూరు, మానివి, మక్తార్లో, మన బార్డర్లు, తెలంగాణ బార్డర్లో మధ్యలో వచ్చినారు. 300 మంది వచ్చినారు. వాళ్ళ సమస్యలు నా గురించి చెప్పినారు. సార్ మాకు రోడ్డు సమస్య ఉంది, కరెంట్ సమస్య ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. ఒకడు గాంజా, యువకులకి గాంజా ఎక్కువ అవుతుంది, అది కూడా సాల్వ్ చేయాలని చెప్తున్నారు. బట్ మేము అదేవిధంగా మా పార్టీ క్వశ్చన్ పెట్టి మా పార్టీ కార్యాలయంకి ఈ సందేశం మేము తీసుకెళ్తామని చెప్పినాం వాళ్ళకి. ఇప్పుడు దానికి స్పందన ఎట్లా అంటే, మేము వాళ్ళతో అంతా కలెక్ట్ చేసుకున్నాం డేటా.
ఎవరెవరు ఏ భాగంలో ఏ సమస్య ఉంది అని కలెక్ట్ చేసుకున్నాం. దాన్ని తీసుకెళ్ళి మేము మంగళగిరి పార్టీ ఆఫీస్కు ఏర్పాటు చేస్తాము. అక్కడ నుంచి స్పందన ఏమొస్తుందని మేము కోరుతున్నాం. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. పార్టీ బలపెట్టాలంటే ఆల్మోస్ట్ దాదాపుగా అంతకు రీచ్ అయింది. ఈరోజు ఒక పక్ష బీజేపీ పార్టీ స్ట్రైక్ పెట్టింది, ఒక పక్ష కాంగ్రెస్ పక్షంలో స్ట్రైక్ పెట్టింది. మధ్యలో మంది జనసేన పార్టీ ఈరోజు పెట్టుకోవడం వల్ల మాకు గౌరవంగా అనిపించింది. అంటే ఒక నేషనల్ పార్టీలతో మేము యుద్ధం చేస్తున్నట్లు ఈరోజు దాదాపుగా 300 సభ పెట్టుకున్నానికి మాకు గౌరవం అనిపించింది. రాబోయే రోజుల్లో పక్షము జిల్లా వారీగా, గ్రామ వారీగా, మండల వారీగా బలోపేతం చేస్తామని నేను ప్రత్యేకంగా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మెసేజ్ ఏం చెప్తానుకుంటే, కన్నా రిపోర్ట్ ద్వారా రాబోయే రోజుల్లో రాయచూరు మీకు ఎంతో అత్యుత్తనంగా ఉంది. ఇక్కడ బలోపేతం చేయాలని, ఇక్కడ ఒక పార్టీ కార్యక్రమం తెరవాలా, తెరిచిన తర్వాత ఇక్కడ జాయినింగ్ కమిటీ వేయాలా, వేసిన తర్వాత వివిధ మండలంలో జాయినింగ్ రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పక్షం నుంచి, బీజేపీ పక్షం నుంచి, జేడీఎస్ పక్షం నుంచి వస్తున్నారు. పెద్ద ఎత్తున మా వైపు చూపిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా సాక్షి దాదాపుగా 300 మంది మెంబర్షిప్గా పోతో పాటు వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు. ఈ కార్యక్రమం బాగా గౌరవంగా జరిగింది. నేను పవన్ కళ్యాణ్ ఒకటే కోరుతాను, రాబోయే రోజుల్లో పక్షం ఇక్కడ రావాలి సార్, మీరు పార్టీ కార్యాలయం తెరవాలి, ఇక్కడ జాయినింగ్ కమిటీ వేయాలి, మీకు ఇక్కడ మన కర్ణాటక నుంచి ఫస్ట్ జెండా రాయచూరు నుంచి రావాలని నేను కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం. కన్నా జనసేన అందరికీ, ఇదొక జనసేన పార్టీ అనేది ఒక రీజనల్ పార్టీ కాదు, ఒక స్టేట్ పార్టీ కాదు, ఇదొక నేషనల్ పార్టీ. అండ్ ద సేమ్ కాంగ్రెస్ బీజేపీ లెక్క ఇది ఒక నేషనల్ పార్టీని. లైక్ ఆంధ్రాలో బాగా జరుగుతుంది. లైక్ జనసేన పార్టీ నుంచి అన్ని డెవలప్మెంట్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది, పబ్లిక్ రెస్పాన్స్ మళ్ళీ బాగుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆయన క్విక్గా రెస్పాన్స్ అవుతున్నారు, క్విక్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని జనసేన పార్టీ మీద ట్రస్ట్ ఉంది. కాబట్టి మనకి అంటే లైక్ బార్డర్ లైన్లో ఉన్నాం మేము, మరి ఇట్లా తెలంగాణ ఆంధ్రాకి బార్డర్ లైన్లో ఉంది రాయచూరు డిస్టిక్ మరి. సో మా డిస్టిక్లో అలాంటి పార్టీ కావాలని మేము కోరుకుంటున్నాము. అందుకే మేము మరి ఇంట్రెస్టెడ్గా ఉన్నాము జనసేన పార్టీలో. లైక్ మెంబర్స్ మరి ఉన్నాము, మేము సాధకులు మళ్ళీ ఉన్నాము, లైక్ మెంబర్షిప్ మళ్ళీ చేసాము చాలామందికి. సో చాలామంది ఇక్కడ ఇంట్రెస్టెడ్ ఉన్నారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి. అందుకే ఇది అంటే ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ రాయచూరు అంటేనే మెగా ఫ్యాన్స్ అడ్డా ఉన్నట్టు. ఇలాంటిదప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా మాకు చాలా నించున్నాడు. లైక్ ఇన్ని ఫిలిమ్స్ మరి చాలామందికి ఇట్లా సోషల్ యాక్టివిటీస్లో, చారిటీలో చాలామంది ఆయన హెల్ప్ చేశారు. ఆయనకి మాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. సో మేము మరి అలా చాలామందికి హెల్ప్ చేసాము, చాలా చారిటీలకు మేము మరి హెల్ప్ చేసాము. ఇలాంటివన్నీ ఇష్టమైనవి, ఆయన సిద్ధాంతాలు అన్నీ మాకు ఇష్టమైంది. కాబట్టి మేము మరి జనసేనలో ఇంట్రెస్టెడ్గా ఉన్నాము వెళ్ళాలని. సో ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ అండ్ బీజేపీకి అని వచ్చంటే వాళ్ళకి మళ్ళీ ఏమి స్టార్టింగ్ ఏం లేకుండే, లైక్ రూట్ లెవెల్లో ఇప్పుడు వాళ్ళు కూడా వర్క్ చేసి పార్టీని బలోపేతం చేశారు. సో మేము మరి స్టార్టింగ్ నుంచి రూట్ లెవెల్ నుంచి మేము మరి స్టార్ట్ చేస్తాము. స్టార్టింగ్ ఒక్కొక్క మెంబర్ నుంచి మేము మళ్ళీ లైక్ కౌంట్ చేసుకుంటూ వెళ్తాము. మా శ్రమం ఎప్పుడు అని ప్రజలకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అంతవరకు అయితే మేము ఓప్లెస్ కంటే హెల్ప్ చేస్తూనే ఉంటున్నాము ప్రజలకి. వాళ్ళకి ఎప్పుడు మా మీద ఓపు వస్తుంది అప్పుడు వాళ్ళు మమ్మల్ని కాల్ చేసి మరి పిలుస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. సో అయినా సరే కాంగ్రెస్ బీజేపీ మళ్ళీ అలానే సేమ్ ఉంది కాబట్టి మేము అది ఆశిస్తున్నాము, ప్రజల్లో రెస్పాన్స్ బాగా ఇస్తారని. అన్న మీటింగ్ మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఒక 50 లేదా 70 మంది వరకు వస్తారనుకున్నాం, కానీ కౌంట్ ఈరోజు 150 దగ్గరకు రీచ్ అయింది. మేము ఊహించిన దానికంటే మంచి స్పందన లభించిందన్న. రాయచూరు పక్కన గ్రామాంతర పక్కన విలేజెస్, పంచాయతీ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇది సాధకుల సమావేశమైన వాళ్ళ స్థాయిలో వాళ్ళ విలేజ్లో ఉన్న సమస్యలన్నీ మాకు చెప్పుకున్నారు. మేము ఇక్కడ మాట్లాడుకొని ముందు దానికి ఏం చేయాలని చర్చించుకొని మేము ఒక కార్యాచరణ ప్రకటిస్తాం త్వరలో. దగ్గర 90 to 100 కిలోమీటర్ రేడియస్ నుంచి వచ్చినారు. విలేజ్ మర్చేడు, మానవి, పక్కన తెలంగాణ బార్డర్ అయిన నారాయణపేట, మక్తల నుంచి కూడా వచ్చినారు. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ వరకు అవుతుంది. 70 కిలోమీటర్స్ వాళ్ళ అంత దూరం నుంచి కూడా ఇక్కడ ప్రయాణం చేసి వచ్చేసి ఇక్కడ ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. అందరూ కూలీ పని, సెంట్రింగ్ పని చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు వచ్చిన ముగ్గురు కూడా ఒకరు దాంట్లో సెంట్రింగ్ పని, ఇంకొకరు టైలరు, ఇంకొకరు రోజువారీ కూలీ చేసుకునే పని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీల్లో డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యమన. కానీ మన పార్టీలో, జనసేన పార్టీలో ఏమంటే కళ్యాణ్ గారు అప్పుడు 2019 పోరాట యాత్రలో చెప్పినట్లు రబ్బర్ చెప్పులు వేసుకునే కుర్రాడితో రాజకీయం చేసి చూపిస్తారన్న. ఇప్పుడు జరుగుతుందని. ఇప్పుడు దానికి మేమే ఉదాహరణ. ఇప్పుడు నారాయణపేట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉదాహరణ. వాళ్ళు రోజువారీ కూలీలు అయినాక ఈ పార్టీలో నిజాయితీ కనిపించింది కాబట్టి వాళ్ళు అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వస్తున్నారన్న. ఈ మీటింగ్ కూడా చాలా పక్కన రాయచూరు పక్కన మాన్వి, సింధునూరు, మర్చేడు, దేవదుర్గ దగ్గర నుంచి కూడా వచ్చినారు. ఇన్ని రోజులు ఏముందన్న సొంత ఖర్చులతోనే చేసుకున్నాము పార్టీ కార్యక్రమాలు. ఈ రాయచూరు జనసేన సాధక మీటింగ్ తరపున పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే,
ఆంధ్ర తెలంగాణలో ఎలా అయితే కళ్యాణ్ గారే స్వయంగా కమిటీలు పరిశీలించి ఎలా అయితే బూత్ స్థాయి కమిటీలు నిర్మాణం చేపడుతున్నారో అలాంటి సేమ్ కమిటీలు కూడా కర్ణాటకకి అతి తొందరలో రావాలని కళ్యాణ్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారము. నేను ఈరన్న కోసికి జనసేన పార్టీ మీటింగు ఇక్కడ పెట్టినారు. పవన్ కళ్యాణ్ సార్ గారు ప్రకృతిపై ఎంత ప్రేమతో మొక్కలు నాటుతూ పర్యావరణ రక్షిస్తారు. అలాగే మనమందరూ కూడా ఇక్కడ చెట్లు నాటుతూ ప్రకృతిని రక్షించాలని అందరితో కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. నా పేరు వన్నప్ప, రాయచూరు జిల్లా జనసేన పార్టీ సాధక్. ఈరోజు మన సాధకర సభని మన రాయచూరు కర్ణాటకలో ఘనంగా జరిగింది. ఒక 300 మంది ప్లస్గా ప్రతి ఒక్కరు వచ్చి విలేజ్ నుంచి వచ్చి ఘనంగా ఒక మీటింగ్ సక్సెస్ చేశారు. ఒక్కొక్క ఊర్ల నుంచి ఒక్కొక్కరు వచ్చినట్టు వాళ్ళ సమస్యల గురించి పరిష్కారం చేయబడింది. పరిష్కారం అంటే మా ఊర్లో రోడ్ సమస్య ఉందన్న, మా ఊర్లో రోడ్ సమస్య ఉంది. కర్ణాటకలో కూడా ఆంధ్రలో ఎలా చేశారో కర్ణాటకలో కూడా అలా చేయాలి. మా రోడ్ సమస్య ఉంది, చరండి సమస్య ఉంది, స్కూల్ విద్యార్థి చదవడానికి మూలభూత సౌకర్యం లేదని చెప్తున్నారు ప్రతి ఒక్కరూ. అలానే ఈ ఒక జనసేన పక్షం అతి త్వరలో రాయచూరు కర్ణాటక రాబోతుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చాము. ఈ రాయచూరులో మన పార్టీ స్థాపన పెట్టి ప్రతి ఒక్క ఈ రోడ్డు సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, మన మూలభూత సౌకర్యం అంటే ఏమనేది ముందుండి మేము నడిపిస్తాము. ఎక్కడ అన్యాయం ఉంటే వెళ్ళి అక్కడ సమస్య తెలుసుకుని మేము పోరాడతామని ఈ మీటింగ్లో చెప్పాము, భరోసా ఇచ్చాము. అలాగే అతి త్వరలో పవన్ కళ్యాణ్ ఆదేశం మేరగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరగా రాయచూరు కర్ణాటకలో అతి త్వరలో పార్టీ రాబోతుంది. అలాగే ఈ కర్ణాటక రాయచూరులో ఒక 5 గ్రామాంతాలు కానీ, మన వాళ్ళు కానీ, ప్రతి ఒక్క వాళ్ళ సమస్యలు కానీ, ప్రతి ఒక్క అన్నీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ గురించి ఏంటి ఇబ్బంది పడుతున్నారని అలాగే కనుక్కుని వాళ్ళకి అండగా నిలుస్తామని ఒక వేదిక ప్రకారంగా చేయబడింది. అలాగే ముందస్తు అంటే మన రాయచూరులో ఇది ఒక పార్టీ జనసేన పార్టీ ఏం చేస్తుందో ఏం లేదో, ఒక ఆంధ్ర నుంచి ఏం చేస్తారు కర్ణాటకలో కొంతమంది క్వశ్చన్లు వేశారు. వాళ్ళకి ఒకటే నిజంగా చెప్తున్నాను, ఒక ఆన్సర్గా చెప్తున్నాను. ఈ జనసేన పక్షి రాష్ట్రీయ పక్షనే నేషనల్ పార్టీ అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ నేషనల్ పార్టీ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం ఏంటి, రాయచూరులో ఏం చేస్తారనేది కూడా నేను చెప్తున్నాను. ఈ ఒక అన్యాయం ఒక వాళ్ళు కానీ సిటీలో కానీ ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ఒక న్యాయం జరిపిస్తామని వెళ్తూ మా జనసేన పక్షం నుంచి రాయచూరు తరఫున ప్రతి ఒక్క జనసేనకి వెళ్ళి వాళ్ళ బాధలను తెలుసుకుని ఒక అండగా నిలుస్తామని కూడా మేము చెప్తున్నాము. ముందున్న దినాల్లో ఈ జనసేన పార్టీ రాయచూరులో నంబర్ 1 స్థానికి వెళ్తుందని ఒక భరోసా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరూ 24/7గా పని చేస్తామని కూడా చెప్తున్నా. అతి త్వరలో పార్టీ ఒక ఆఫీసును పెట్టడం జరగబోతుంది. చూసాము, ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఆ ఫైనల్ అయిన తర్వాత ఒక పార్టీ పరంగా ఈ ఒక అడ్రస్ పెట్టి మీది ఏదే కష్టం ఉండి మాకు వచ్చి చెప్పనమ్మా, మేము అన్యాయం జరిగిన చోట మేము న్యాయం కూలుస్తామని చెప్తున్నాను. ఈ ఒక భరోసా ఇస్తున్నాం. ఈ రాయచూరు జనసేన పార్టీ ఏంటనేది ప్రతి ఒక్కరు తెలియాలి. తెలిసిన తర్వాత ఈ ఒక రాబోయే 5 సంవత్సరాల్లో రాయచూరు కర్ణాటకలో పార్టీ జనసేన పక్ష జెండా ఎగురుతుందని కాలర్ ఎగరేసుకుని చెప్తున్నాను. ప్రతి ఒక్క పార్టీ ఎంత అన్యాయంగా దోపిడిగా చేస్తున్నారంటే తెలుస్తుంది. ఇంతకు ముందు ఈ రాయచూరు కర్ణాటకలో విద్యుత్ సమస్య ఉంది, రోడ్ సమస్య ఉంది, పౌర కార్యక్రమాల సమస్య ఉంది, ప్రతి రోడ్ సమస్య కూడా ఉంది. ఒక వాన వస్తే వీధిలో నీళ్ళు వస్తుంది, అది ఎవరు ప్రత్యేకంగా పట్టించుకోరు. మేము అండగా నుంచి ప్రతి వాడికి వెళ్ళి వాళ్ళ సమస్య గురించి వాళ్ళ ప్రతి గ్రామాంతర కానీ రాయచూరు సిటీ కానీ ప్రతి ఒక్క టౌన్లో వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుని మేము జనసేనగా అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చి ఈ జనసేన పక్ష రాయచూరులో జెండా ఎగురవేస్తుందని మాటిస్తున్నాను. జై జనసేన, జై కర్ణాటక, జై పవన్ కళ్యాణ్, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు రఘునాథ్. నేను ఈరోజు మీటింగ్కి వచ్చాను. ఎంతో గర్వంగా అనిపించింది నాకు. చాలామంది వచ్చారు, ఎంతో భరోసా అనిపించింది, భరోసాను ఇచ్చారు. మన విషయాలు కానీ, వన్నప్ప కానీ, తర్వాత అఖిల్ కానీ, ఈ అన్న రిపోర్ట్స్ కానీ
చాలా భరోసా ఇచ్చారు. ఈరోజు ఇంతమంది రావడానికి కారణం మన పవన్ అన్న గారు ఉన్నంత వరకు మేమంతా బాగుంటామనేది ఒకటి ఆశ. అందరూ కష్టపడి పని చేద్దాం, పని చేసి మన ఆశలు నెరవేర్చుకుందాం. మేము ఒక ఆటో డ్రైవర్, మాకు చాలా కష్టాలు ఉన్నాయి, చెప్పుకోరాదు. అందుకే అన్న రావాలి, అన్నకు చెప్పుకోవాలి, మేము అనేది ఏమి చూపించాలి. మనం అందరూ కష్టపడి అన్నని ముందు పెడదాం. ఇదే నా ఆశ. మేరా భారత్ పవన్ కళ్యాణ్. ఇది ఎందుకు అంటున్నా అంటే, నా పవన్ కళ్యాణ్ మా దేశం మీద ప్రతి ఒక్క చేసే పనిలో కాబట్టి నేను సార్, నా పేరు భీమరాయ. ఎన్నికల్లో నేను పదయాత్ర చేశాను 2023 డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి 2024లో రిపబ్లిక్ డే మంగళగిరి పార్టీ కార్యక్రమంకి వచ్చినాను. మీరు సీఎం కావాలని రాయచూరు నుంచి గుంటూరు మంగళగిరి పక్కన వరకు ఆఫీస్ వరకు నేను పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాము. సార్, మీరు అంత ఆప్యాయంగా మేము కూడా ఇక్కడ కర్ణాటకలో రాయచూరులో, నాది పక్క రాయచూరు సార్, బట్ నా ఫ్రెండ్ కూడా వచ్చాము. బట్ నా ఫ్రెండ్ అన్ని వల్ల కారణం వల్ల, ఇంట్లో ప్రాబ్లం వల్ల చనిపోయాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఉండింటే చాలా బాగా మాట్లాడుతుండేవాడు. బట్ నేను మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. మనం ఎప్పుడూ రాయచూరులో ఏమే కానీ జనసేన ఉండంటే మేమందరూ హెల్ప్ చేసుకునే ఉంటాము, అప్పుడు చిన్న కార్యక్రమం కానీ ఏమైనా కానీ. బట్ ఈ దేశంలో మీరు చేసిన కాలినడకన కానీ ఎక్కడే కానీ ఎంత కష్టపడినారో మాకు తెలుసు సార్. మీలాగే మేము కూడా కర్ణాటకలో రాయచూరులో చేయాలని, మీ పేరు జనసేన పార్టీ నిలబెట్టాలని మా గ్రూప్ తరఫున ఈరోజు కార్యక్రమం అయింది సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. బట్ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు సార్, ప్రతి ఒక్కరు సమస్య ఇంటింటికి వెళ్ళి ఆ గ్రూప్ ఈరోజు చాలా ఒక 50-60 మంది వరకు వచ్చినారు సార్, 100 మంది దాకా. వాళ్ళ ఇంటి సమస్యలు అన్నీ తెలుసుకున్నాము. ఆ సమస్యలు ఏమన్నా కూడా బియ్యం విషయాలను కానీ మన హున్నప్పని కానీ అందరూ ఉన్నారు సార్ మనకు సపోర్ట్గా. మేము జనసేన పార్టీకి వెళ్ళిపోయి ఎప్పుడుగా ఉంటామని మా ప్రతి ఒక్కరు సమస్యను ఇంటికి వెళ్ళి ఆ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ సమస్య ఇవ్వండి, మీ సమస్యలు ఇవ్వండి, మేము జనసేన నుంచి మేము పక్క నిమ్మడతామని, మేము తోడుగా ఉంటామని. అది ఎలాంటిదైనా కానీ ప్రాణాలు పోయినా సరే మేము అంతా నిలబడతాం. ఒక సమస్య ఒక మంత్ కానీ సార్ మేము ప్రయత్నం చేసి ఆ సమస్యను తీర్చినా కూడా మీరు ఇంకో సమస్య అడుగు పెడుతూనే ఉంటాం సార్. దయచేసి జై జనసేన, జై కర్ణాటక. ఈరోజు మేము ఇక్కడ రాయచూరు జిల్లాలో జరుగుతున్న జనసేన సాధకుల ఆత్మీయ సభకు వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎంతో చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో కర్ణాటకలో రాయచూరు జిల్లాలో అందరూ కూడా మెగాభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సినిమా పరంగానే ఉండేవాళ్ళు. నేడు వారు సినిమాలను చూస్తూ నేడు రాజకీయం వైపు కూడా అడుగులు వేయడానికి ముందుకొచ్చారు. ఇది చాలా శుభ పరిణామము. భవిష్యత్తులో కర్ణాటకలో కూడా ఒక బీజం పడుతుంది. జనసేన అనేది మరింత విస్తృతంగా పాకిపోతుంది. ప్రతి గ్రామాన ప్రతి వాడవాడన కూడా కర్ణాటకలో కూడా బలోపేతం అవుతుంది. ఆ విధంగా ఇక్కడున్న జన సైనికులు కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేయడానికి చాలామంది కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మేము బార్డర్లోనే ఉంటాం కాబట్టి వారికి మేము కూడా సహకరిస్తాము, అలాగే వీరు కూడా మాకు సహకరిస్తారు. ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ఉంటూ ప్రాంతీయ విభేదాలు లేకుండా మేమందరం కూడా జనసేనని మరింత ముందుగా తీసుకెళ్తూ ఏదో ఒకరోజు ఢిల్లీలో ఎర్రకోట పైన మా జెండాని ఖచ్చితంగా ఎగరేస్తాం. ఆ విధంగా మేమందరం కూడా జన సైనికులందరం కూడా ఖచ్చితంగా పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలపైన మాట్లాడుతూ ప్రజాగళాన్ని విప్పుతూ అందరి తరపున మేము సమాజాన్ని కోరుకుంటూ ముందుకెళ్తాం. అలాగే ఈనాడు ఈ కార్యక్రమం చేసిన విశాలన్న గారికి కానీ అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడున్న అఖిల్ అన్న గారికి కూడా అలాగే వనపన్న గారికి అలాగే నవీన్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ మహత్కార్యానికి వారు శ్రీకారం చుట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇలా ఇంకా కూడా మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరింత విస్తృతంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ముందుకెళ్తుంది. రాబోయే ఇక్కడ కర్ణాటకలో జరిగే క్షేత్రస్థాయి ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది, గెలుపు దిశగా కూడా పయనిస్తుందని మేము ఆశిస్తున్నాం. జై జనసేన, జై హింద్. నా పేరు కమ్మర్ సీను. నేను సాధక్ 170 సభ్యతలు చేపించాను. కొంచెం నేను చదువుకోలేదు, కొంచెం ఒక 8 వరకు చదువుకున్నాను. చాలా పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చాను. నేను 170 సభ్యతలు చేపించిన, కానీ ఇంకా సభ్యతలు చేపియాలి. ప్రతి ఒక్కరు గట్టిగా సభ్యతలు చేసుకోవాలి. జనసేన పార్టీ అనేది
దేశంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఎక్కడైనా సరే జనసేన పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకుని వెళ్ళాలి. సారు సిద్ధాంతాలని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అలాగే కర్ణాటకలో ఈ మీటింగ్ పెట్టిన మన విశాల్ అన్నకి, అఖిల్ అన్న గారికి, మళ్ళా మన రిపోర్టర్ అన్న మన వన్నపన్న అన్నగారికి వందనంలో. ఇక ఈ మీటింగ్కి మాకు ఫోన్ చేసి ఇక్కడ పిలిపించారు. ఇక 50 కిలోమీటర్కి మొక్తల నుండి 50 కిలోమీటర్కి వెళ్ళి వచ్చినాం మేము బైక్ మీద. ఇక్కడ రాబోయే రోజుల్లో జనసేన మన తెలంగాణలో కాదు మన రాయచూరులో కానీ గట్టిగా ముందుకు వెళ్తుందని మేము అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము మన జనసేన పార్టీని. అలాగే జనసేన పార్టీ గ్రామం జెండా ఎగరాలన్నదే మా కోరిక. అలాగే పవన్ కళ్యాణ్తోనికి మా జనసేన సిద్ధాంతాలు అన్ని సార్తోనికి వెళ్ళాలి. అందరికీ నమస్తే. మన రాయచూరులో జనసేన పార్టీది సాధకులు మీటింగ్ పెట్టినాము. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళ విలేజ్లో ఉన్న సమస్యలను బాగా చెప్పినారు. ఆ సమస్యలపైన మా వంతు ప్రయత్నం మేము జనసేన నుంచి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి కలిసి వాళ్ళ విలేజ్లో ఉన్న సమస్యలను బాగా హైలైట్ చేసి చెప్పినారు. ఆ సమస్యలను మేము ప్రజల్లోకి బాగా బలంగా తీసుకువెళ్తున్నాము అని సభాముఖంగా అందరికీ చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ నాయక్ అంట. నేను ఈ రాయచూరు నుంచి, మాది రాయచూరే, మా మంగళారపేట. నాను పవన్ కళ్యాణ్ కోసం ముందర వచ్చాను. ఆయన పార్టీని ముందర తీసుకుని పోవాలని మా ఆశ ఉంది. ఆయన ముందర మా రాయచూరుకి దావాలా, జనసేన పక్ష రాయచూరులో ఉండాలి. ఆయన చేసే సాయం అందరికీ గుర్తుండదు. టఫ్ ముందర భవిష్యత్తులో రావాలా, మా అందరికీ మంచిగా చేయాలని మా ఒకటి ఆశ ఉంది. అందరికీ ఇదొక్కటే మాట్లాడి అంతే ఇడికే ముగిస్తున్నాను. జై జనసేన, జై కర్ణాటక. ಮತ್ತು ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ನನ್ನ ಕರ್ತವ್ಯ ಸ್ವೀಕರಿಸುತ್ತೇನೆ. ಪಕ್ಷ ಸಿದ್ಧಾಂತ, ಶಿಸ್ತು ಮತ್ತು ಮೌಲ್ಯವನ್ನು ಬೋಧಿಸುತ್ತೇನೆ. ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಜನರ ಕೆಲಸ ಮಾಡುವುದಾಗಿ